మీరు మకర రాశిలో జన్మించారా? అది భూతత్వపు రాశి. ఈ భూతత్వపు రాశి అయినటువంటి మకర రాశి వారికి ఇన్ని రోజులు 7.5 సంవత్సరాలు మహా కష్టాలు పడ్డారండి. ఎన్ని కష్టాలంటే అన్ని రకాలుగా కష్టాలు పడ్డారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ప్రాబ్లము, భార్యాభర్తల మధ్య విభేదాలు, సంతానంతో సమస్యలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ లేక లే ఆఫ్ చేసుకొని నష్టాలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఎన్ని కష్టాలంటే ఒకటి కాదు 100 రకాలుగా పడ్డారు. ఎందుకు పడ్డారంటే మీ జాతక చక్రము క్లాక్ వైజ్గా తిరగలే, అపసవ్య దిశలో తిరిగింది. అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరిగింది. ముళ్ళు సెకండ్ల ముళ్ళు ముందుకు రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోయింది. 7.5 సంవత్సరాలు అనుభవించారండి, కష్టాలు అనుభవించారు. ఈ మకర రాశి వారికి ఆ పరమశివుడు ఒక బంపర్ డ్రా ఇచ్చాడండి. ఈ కార్తీక మాసంలో బంపర్ డ్రా కొట్టారు. అంటే మీకు ఒక విధంగా చెప్పారంటే కేరళ లాటరీ 25 కోట్లు తగిలింది మకర రాశి వారికి. అంతటి శక్తి వచ్చింది. అంటే నిజంగా తగిలిందంటే డబ్బులు వచ్చేదని కాదండి, 25 కోట్లు విలువ చేసేటువంటి లక్కీ డ్రా, అలాంటి శక్తి మకర రాశి వారికి వచ్చింది. ఎప్పటి నుండి? మరికి నవంబర్ 20వ తారీఖున కార్తీక అమావాస్య, నవంబర్ 20. ఆ కార్తీక అమావాస్య, ఇది భూతత్వపు రాశి, ఏది మకర రాశి. పరమశివుడు డ్రా తీస్తే మకర రాశి వారు వెళ్ళారు, 25 కోట్లతో వెళ్ళారండి. వీళ్ళకి ఎప్పటి వరకు టైం ఉంటుందంటే సుమారుగా 2032, సుమారుగా 31, 32 వరకు శని క్లాక్ వైజ్గా తిరగబోతున్నాడు. అంటే వాళ్ళను ఇప్పటి వరకు బంధించినటువంటి కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించినటువంటి మకర రాశి వారికి ఒక్కసారి విప్పదీశాడు. వెళ్ళు నాయన, ఇంకా ఒక చిరుతను బోన్లో బంధించి ఒక్కసారి వదిలిపెడితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. అలాంటి ఫాస్ట్ అనేది మకర రాశి వారికి కలిగింది. అది పరమశివుడు తన వెంట ఉండి మరి వాళ్ళని జీవితాన్ని గెలుచుకో, ఇంకా నువ్వు బాగుపడు, సుఖపడు, కష్టపడినావు, ఇక మీ జీవితం మంచిగా వదిలిపెట్టాడు. అలాంటి మకర రాశి వారికి మహర్దశ వచ్చింది, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, వ్యాపారంలో ఉన్నతి లభిస్తుంది. ఒక్కసారి 7.5 సంవత్సరాలు శని అనుభవించారు. శని దగ్గర నుండి క్లియరెన్స్ తీసుకున్నారు, క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ యొక్క మనకు నవంబరు 20వ తారీఖున క్లియరెన్స్ అయిపోయింది అమావాస్య రోజు నుండి. ఇంకా మీ జీవితం 3 పువ్వుల 6 కాయలే. ఒక్కసారి నా మాట విని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేసుకొని 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు పెంచుకోగలిగితే మీ అంత అదృష్టవంతుడిగా ప్రపంచంలో ఉండడు.